నంబర్స్. బెంగాల్ ఉంది, బెంగాల్లో ఏం బీజేపీ సర్కార్ లేదే, ఎన్డీఏ సర్కార్ లేదే అక్కడ. కానీ అక్కడ ఏం రాష్ట్రానికి ఏం జరగట్లేదా, లేకపోతే వేరే రాష్ట్రాలకు ఏం జరగట్లేదా? ఎంతో ఇప్పుడు కంప్లీట్ గా యూ కాంట్ త్రో ద బ్లేమ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ముస్లిమ్స్ పాపులేషన్ గురించి మాట్లాడారు ఆయన. జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీరామ్ అన్నారు. మేము వెళ్ళాం సార్ క్యాంపెయిన్ కి, మేము ఎవరైనా జై శ్రీరామ్ అనలేదే. మేము వీ స్పోక్ అబౌట్ ఎన్డీఏ, మేము ఒకటే అన్నాం, ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అనడానికి కూడా మాకు కారణం ఒకటే. ఎందుకంటే దేశ రాజధాని బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఢిల్లీని, యూఆర్ టాకింగ్ అబౌట్ ఢిల్లీ ఆర్ కంట్రీ క్యాపిటల్ సార్. బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఢిల్లీని దిగజార్చింది ఎవరు? వీళ్ళు కదా దిగజార్చింది. సో దాన్ని బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద లేదా? బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఢిల్లీ సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ ఢిల్లీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ, హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ. ఇవాళ ఢిల్లీ అంటే ఏం గుర్తొస్తుంది? హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ. సార్ ఎయిర్ పొల్యూషన్ ఒకటే కాదు, అక్కడ పొలిటికల్ పొల్యూషన్ కూడా జరిగింది. దట్స్ అ ఫ్యాక్ట్. ఇవన్నీ ఒకటి చెప్తున్నా వాళ్ళకి, ఇప్పటికైనా సరే వాళ్ళు మేము ఏదో ఏమంటారంటే కరప్షన్ కి అగేన్స్ట్ గా పుట్టాము, వీళ్ళు ఎవరు శుద్ధపూసలు కాదు అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు కనుక ఇఫ్ యూ హావ్ టు కంటిన్యూ సార్, హోల్డ్ ఆన్ సార్, హోల్డ్ ఆన్ సార్, కొంచెం వినండి. నేను అదే మాట్లాడుతున్నా, మీకు వినాలి. ఫారెన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అసలు మీరు నాకు తెలిసి సార్ నెక్స్ట్ టైం మీరు వచ్చి కొంచెం ప్రిపేర్ అయ్యండి. ఏమనుకోమాకండి మహేష్ గారు, ఇవాళ మనం మాట్లాడుతున్నది ఢిల్లీ ఎలక్షన్స్ మీద. నేను మొత్తం ప్రిపేర్ అయ్యి ఢిల్లీలో ఏం ప్రాబ్లమ్స్ చెప్పా, ఢిల్లీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒకటే క్వశ్చన్, స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా చెప్పండి నాకు. స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా చెప్పండి మీరు. స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా చెప్పండి సార్. నేనైతే తీర్చుకోలేను. 2019 తర్వాత జరిగిన పరిణామాలు చంద్రబాబు నాయుడు సార్, మీరు టర్న్ అవ్వడం కాదు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. అడిగిన ప్రశ్న సార్, స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా సార్? నాకు నా దేశ క్యాపిటల్ ఇంపార్టెంట్ సార్. ఐ థింక్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్ కింద మీకు నిధులు వచ్చాయా లేదా, నిధులు వచ్చాయా లేదా? ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు ఉంది, దాని గురించి మాట్లాడండి సార్. నేను ఇక్కడ దేనికి కూర్చున్నా సార్. ఐ హోప్ హి కమ్స్ ప్రిపేర్డ్ నెక్స్ట్ టైం సార్. ఇవాళ మమ్మల్ని పిలిచింది ఢిల్లీ దంగల్ మీద. పైన చూడండి, పైన చూడండి, ఢిల్లీ దంగల్. ఐ థింక్ మీకు టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ తెలీదా మహేష్ గారు? రైట్ రైట్, ఇప్పుడు చెప్పండి మహేష్ గారు, ఆవిడ అడిగిన ప్రశ్నలకు చెప్పండి. అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకుండా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాసేపు కాదు, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాసేపు ఆవిడ అడిగిన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని వదిలేదు, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుని శీష్ మహల్ కట్టుకున్నారు. మరి ఆ మాట నేను అనొచ్చు, నేను అనొచ్చా మాట? $3 కోట్లు 4 కోట్లు అవుతుందమ్మా. అబ్బో ఒప్పుకున్నాడు సార్, అయిపోయింది. 27 కోట్లు ఒప్పుకున్నాడు, పోనీ అయిపోయింది. మీదే కదా అది, మీదే కదా అది. ఇందాక ఆమ్ ఆద్మీ కాదండి, కాదండి, ఇందాక బాబోయ్ మీతో మాట్లాడిన నా గుర్తు నేనే అయిపోతుంది, నా గుర్తు సరిపోట్లే ఇక్కడ కాదు. ఇందాక మీ కొలీగ్ కూర్చున్నారు ఇందాక మన వరప్రసాద్ గారు, ఆయన చెప్పారు 24 కోట్లు అని చెప్పారు. అది మీరు 3-4 కోట్లు అంటున్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి 1,00,00,000 కోట్లు వినండి, ఒక మాట వినండి, మీరు ఒక మాట వినండి. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఏం ఎక్కడ పోలేదు సార్ మా వాళ్ళకని. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవినీతి చేశాడు అనేది ఆయన మీద అలిగేషన్స్, కేసులు. అసలు నేను అవినీతికి వ్యతిరేకం అని చెప్పిన కేసు. అయ్యా వినండి సార్, ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మహేష్ గారు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పేది కూడా వినడం అలవాటు, కొంచెం అలవాటు అనే పదం వాడను కానీ కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీకు పోలిక లేదు, నిజమే. ఆయన మీద 1,00,000 కోట్ల అవినీతి చేశాడని వినండి సార్, ఒక్క మాట వినండి సార్. అంత ఆవేశం ఎందుకండి? నో అట్లా కాదులే కానీ వద్దులే, అంత వద్దు దయచేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీకు ఒక మాట, అరే ఆగండి మహేష్ గారు, మీరు డిబేట్స్ లో సార్ విత్ డ్యూ రెస్పెక్ట్, your party is the biggest syndicate party sir. నేను అప్పటి నుంచి వింటున్నా మీ పార్టీ బిగ్గెస్ట్ సిండికేట్. ఇవాళ ఎవరి మీద ఉన్నాయి ఆరోపణలు? తెలుగుదేశం పార్టీని ఎలా అంటారు మీరు? దేశ రాజధాని నాశనం చేసింది మీరు, దేశ రాజధానిని వాళ్ళ రోజున బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఢిల్లీని నాశనం చేసింది మీరు. తెలుగుదేశం పార్టీని ఎట్లా అంటాడు ఆయన? దయచేసి ఒక మాట వినండి, మేము కూడా వింటున్నాం కదా. ఒక మాట వినండి, ఒక మాట దయచేసి ప్లీజ్ నా మాట వినండి. నేను ఎవరు
ఏంటి వెళ్ళిపోయాడు ఆయన? ఇక సమాధానం వెళ్ళిపోయాడు ఆయన. అప్పటి సమాధానం నుంచి చెప్పలేక చెప్తున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నా అని. అవునా, వెళ్ళిపోతున్నా అనేది మా చెవులకి రీచ్ అవ్వలేదులే. సరే, ఎనీవే మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వినూష్ గారు. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం డిబేట్.